నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. తెలంగాణలో ఏఐసిసి అంటే కాంగ్రెస్ పార్టీ డీసీసీలో తెలంగాణలో 33 జిల్లాలకు డీసీసీలను జిల్లా అధ్యక్షుల నియామకానికి అడుగులు వేస్తుంది. ముందుగా వేగం పెంచిన పరిస్థితి. రాష్ట్ర హైకమాండ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి 22 మంది పరిశీలకులను ఏఐసిసి పరిశీలకులను తెలంగాణకు ఈరోజు పంపిన పరిస్థితి. తెలంగాణకు 22 మంది ఏఐసిసి పరిశీలకులు మాత్రం చేరుకున్న పరిస్థితి. ప్రధానంగా ఈ పరిశీలకులు చేసేది ఏంటంటే 33 జిల్లాల్లో వాళ్ళు జిల్లాలకు ఒకరు చొప్పున వెళ్ళి పరిశీలించి అక్కడ బ్లాక్ల వారీగా 2 బ్లాక్ల వారీగా మీటింగ్లు పెట్టి ఆ జిల్లాలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీని కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా బాధ్యులుగా ఎవరున్నారో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో కాంగ్రెస్ పార్టీ విస్తరణలో ఎవరైతే బాగా దోహదపడుతున్నారో వాళ్ళ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని డీసీసీ ఆశావాయుల లిస్టుని తయారు చేసి ఒక 3 చొప్పున ప్రతి జిల్లాకు ఒక 3 చొప్పున డీసీసీ రేసులో ఉన్న వాళ్ళని పరిశీలకులు పరిశీలించిన తర్వాత వాళ్ళు అలానే 33 జిల్లాలకు సంబంధించి 4 కార్పొరేషన్లకు సంబంధించి డీసీసీ ఏదైతే ఏఐసిసి పరిశీలకులు ఉన్నారో వీళ్ళు మొదటి నుంచి పార్టీకి లాయల్టీగా ఎవరైతే పార్టీ కోసం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డ వారిని పరిగణలోకి తీసుకొని అక్కడ అనేక అంశాలు సామాజికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని 2 బ్లాక్ మీటింగ్లు పెట్టి అక్కడ పరిశీలించిన తర్వాత ఏఐసిసి నుండి నేరుగా ఈ పరిశీలకులే ప్రతి జిల్లాలో పరిశీలించి ఒక 3 వ్యక్తులను డీసీసీ రేసులో లిస్టు తయారు చేసుకొని ఇక్కడ హైకమాండ్కు అలానే ఏఐసిసికి పంపడానికి వాళ్ళు ఈరోజు మాత్రం తెలంగాణకు చేరుకున్న పరిస్థితి. గత కొంతకాలంగా ఏదైతే నూతన డీసీసీల నియామకం విషయంలో రాష్ట్రంలో టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీల నియామక విషయం పైన పదే ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లడంతో ఏఐసిసి నుండి మాత్రం పరిశీలకులు 22 మంది వచ్చిన పరిస్థితి. ఈ పరిశీలకులు ఈ రోజు నుండి జిల్లాల వారీగా వెళ్ళి ఇక్కడ జిల్లా నాయకులతోటి ఏర్పాట్లు వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళను అక్కడే ఆ జిల్లాలో ఉండి ఆ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ముఖ్య కార్యకర్తలతో ఓవరాల్గా ఆ జిల్లాలో పరిస్థితులపైన డీసీసీ రేస్లో ఎవరున్నారు, పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు, పార్టీ ఎదుగుదలలో ముఖ్యులుగా మొదటి నుంచి కొనసాగుతున్న వారు ఎవరు, సామాజికంగా అన్ని విషయాలు అన్ని కోణాలలో వాళ్ళని ఒక లిస్టు తయారు చేసి మాత్రం ఏఐసిసికి నివేదిక ఇవ్వడానికి మాత్రం ఈరోజు చేరుకున్న పరిస్థితి. నూతన డీసీసీల నియామకం విషయంలో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అటు దేశ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని పంపిన పరిస్థితి. ఈ లిస్టు ప్రకారం డీసీసీల నూతన నియామకాలు చేపట్టడానికి ఉన్నది. అసలే స్థానిక సంస్థల ఎన్నికల విషయం కావచ్చు, బీసీల రిజర్వేషన్ అంశం విషయం కావచ్చు, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాత్రం నూతన డీసీసీల నియామకం కోసం ప్రక్రియను వేగవంతం చేసిన పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఈరోజు ఏఐసిసి పరిశీలకులు చేరుకున్న పరిస్థితి. ఇక ఈ డీసీసీల నియామకం విషయం పైన ఒక 3 పేర్లు తీసుకొని ఏఐసిసికి పంపుతారు. అలానే రాష్ట్ర టీపీసీసీకి కూడా ఆ నివేదికను అందజేసి వెళ్ళే కార్యక్రమం మాత్రం కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు నుంచి. వీడియో జర్నలిస్ట్ వెంకీతో శేఖర్, గాంధీ భవన్ నుండి.